అయితే 2026లో ఇరాన్ ఆయుధాలను నేరుగా ధ్వంసం చేస్తోంది, రష్యా ఇరాన్ సప్లై లైన్లను పూర్తిగా కట్ చేస్తోంది అనే విషయం స్పష్టమైన, ధృవీకరించిన పబ్లిక్ సమాచారం కాదు. అంతర్జాతీయ రాజకీయాలు, సైనిక ఆపరేషన్స్ చాలా వరకు గోప్యంగా ఉంటాయి మరియు అధికారికంగా ప్రకటించని విషయాలను నిజంగా చెప్పడం కష్టం. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, పరోక్ష చర్యలు ఉండవచ్చు, కాని వాటిని పూర్తిగా నిర్ధారించకుండా చెప్పడం సరికాదు. మొత్తానికి ఇజ్రాయెల్ సైన్యం మరియు రక్షణ వ్యవస్థ బలంగా ఉండటం నిజమే, కాని ప్రతి సమాచారం నిజమా కాదా అన్నది విశ్వసనీయ వనరులతో చెక్ చేయడం చాలా అవసరం. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వివిధ గ్రూపులు, దేశాలు, రాజకీయ ప్రయోజనాలు అన్ని కలిసిపోయి చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. హమాస్ గాజా ప్రాంతంలో ప్రభావం కలిగిన గ్రూప్, హెజ్బోల్లా లెబనాన్లో శక్తివంతమైన సంస్థ. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ప్స్ IRGC అనేది ఇరాన్కు చెందిన సైనిక సంస్థ. దీనిపై పలు దేశాలు ఈ గ్రూపులకు మద్దతు ఇస్తుందనే ఆరోపణలు చేస్తుంటాయి. అయితే ఆరోపణలన్నీ కూడా అంతర్జాతీయ రాజకీయాల భాగంగా వస్తాయి. ఇక అరబ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అనే పదం ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రతి గ్రూప్, ప్రతి దేశం ఒకే విధంగా ఉండదు. ఇరాన్ షియా మెజారిటీ దేశం, కాని మిడిల్ ఈస్ట్లో షియా, సున్నీ రాజకీయ పోటీ కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు మత అంశాల కంటే ముఖ్యంగా పనిచేస్తాయి. ఇజ్రాయిల్కు తన భద్రతను కాపాడుకునే హక్కు ఉంది, ఇది అంతర్జాతీయంగా కూడా అంగీకరించబడిన విషయం. అదే సమయంలో పౌరుల ప్రాణాలు, మానవ హక్కులు, ప్రాంతీయ శాంతి కూడా అంతే ముఖ్యమైనవి. ఈ ప్రాంతంలో జరిగే ఘర్షణలు ఒక పక్క మాత్రమే కాదని గుర్తించాలి. పలు పక్షాలు, పలు కారణాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి హక్కు ఉంది, ఎవరు తప్పు అనే ప్రశ్నకు సింపుల్ సమాధానం ఉండదు. నిజమైన పరిష్కారం శాంతి, చర్చలు, పరస్పర అవగాహన ద్వారా మాత్రమే వస్తుంది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సంబంధాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నా ఇది పూర్తిస్థాయి ఓపెన్ వార్గా మారలేదు. దేశాలు సాధారణంగా నేరుగా యుద్ధానికి వెళ్లడం చివరి దశలో మాత్రమే జరుగుతుంది, ఎందుకంటే దాని ప్రభావం మొత్తం ప్రాంతంపై తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లాంటి ప్రాంతాల్లో యుద్ధం అంటే అనేక దేశాలు, గ్రూపులు ఇందులోకి లాగబడే ప్రమాదం ఉంటుంది. ఇజ్రాయెల్ తన భద్రత కోసం పలు విధానాలు అనుసరిస్తుంది. డిఫెన్స్ సిస్టమ్స్, ఇంటెలిజెన్స్, డిప్లొమసీ మరియు కొన్నిసార్లు పరిమిత గోప్య చర్యలు. అదే విధంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ప్స్ వంటి సంస్థల ప్రభావం ప్రాంతీయంగా ఉంటుంది. కానీ కొట్టడం అనేది సింపుల్ విషయం కాదు. ఇది అంతర్జాతీయ చట్టాలు, మిత్రదేశాల సంబంధాలు, ఆర్థిక ప్రభావం, పౌరుల భద్రత, ఇలా అన్ని కలిపి నిర్ణయించాల్సిన విషయం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే యుద్ధం ప్రారంభించడం సులభం కానీ ఆపడం చాలా కష్టం. అందుకే ప్రపంచ దేశాలు సాధ్యమైనంత వరకు నేరుగా యుద్ధం కాకుండా చర్చలు, ఒత్తిళ్లు, పరిమిత చర్యల ద్వారా సమస్యలను నియంత్రించడానికి ప్రయత్నిస్తాయి. ఇజ్రాయెల్ నిజంగా భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న దేశం, కాని అది 53 ముస్లిం దేశాలతో యుద్ధం చేస్తున్నది అనే మాట సరిగా సరిపోదు. ప్రపంచంలో ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OICలో 50కి పైగా ముస్లిం మెజారిటీ దేశాలున్నా వాటిలో చాలా దేశాలు ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధంలో లేవు. కొన్ని దేశాలు రాజకీయంగా వ్యతిరేకంగా ఉంటాయి, కొన్ని న్యూట్రల్గా ఉంటాయి, మరికొన్ని ఇటీవల సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి కూడా. ఉదాహరణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రీన్ వంటి దేశాలు అబ్రాహం అకోర్డ్స్ ద్వారా ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణం చేసుకున్నాయి. అంటే మొత్తం ముస్లిం ప్రపంచం ఒకే విధంగా స్పందించడం లేదు. అలాగే ఇండియా పరిస్థితి కూడా భిన్నం. ఇక్కడి సవాళ్లు, చరిత్ర, రాజకీయాలు పూర్తిగా వేరే విధంగా ఉంటాయి. పాకిస్తాన్తో సమస్యలు మనకు ఉన్నప్పటికీ అది కూడా పూర్తిస్థాయి యుద్ధం కంటే ఎక్కువగా రాజకీయ, భద్రత, సరిహద్దు ఉద్రిక్తతల రూపంలో కొనసాగుతోంది. ఒక దేశం పరిస్థితిని మరో దేశంతో పూర్తిగా పోల్చడం కంటే వాటి ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకోవడం మంచిది. ఇజ్రాయెల్ పరిస్థితి క్లిష్టమైనదే, కాని దాన్ని సరళంగా అందరితో యుద్ధం గా చెప్పడం కంటే వాస్తవ పరిస్థితులను సమతుల్యంగా చూడటం అవసరం. మీరు చెప్పిన విషయాల్లో కొంత వాస్తవముంది, కాని కొంచెం క్లారిటీతో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా యూదు సమాజానికి చెందినవారు నోబెల్ బహుమతుల్లో చాలా పెద్ద శాతం సాధించారు. సుమారు 200కి పైగా నోబెల్ ప్రైజ్ విజేతలు యూదు నేపథ్యానికి చెందినవారే. ఇది వారి విద్యపై దృష్టి, పరిశోధన, సంస్కృతి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టిన కృషిని చూపిస్తుంది. అయితే ఈ నోబెల్ విజేతలు అందరూ ఇజ్రాయెల్ నుంచే కాదు, యునైటెడ్ స్టేట్స్, యూరప్ వంటి దేశాల్లో నివసించే యూదులు కూడా ఇందులో భాగం. కాబట్టి ఇది ఒక గ్లోబల్ కమ్యూనిటీ అచీవ్మెంట్గా చూడాలి. ఇక ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ విషయంలో ముందుండటం నిజమే. స్టార్టప్లు, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, రక్షణ సాంకేతికతలో ఇది ప్రపంచంలో ప్రముఖ స్థానంలో ఉంది. అలాగే మోసద్ వంటి సంస్థలు హ్యూమన్ ఇంటెలిజెన్స్, హ్యూమింట్ లో మంచి పేరు తెచ్చుకున్నాయి. కానీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు అని చెప్పడం కాస్త అతిశయోక్తి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA, ఇతర దేశాల ఏజెన్సీలు కూడా చాలా శక్తివంతమైనవే. మొత్తానికి యూదు సమాజం విద్య, కృషి, ఐక్యత వల్ల ప్రపంచంలో గొప్ప ప్రభావం చూపింది అనేది నిజం. ఇజ్రాయిల్ కూడా చిన్న దేశం అయినప్పటికీ టెక్నాలజీ,
భద్రత రంగాల్లో బలంగా ఎదిగింది. కాని ఈ విజయాలను సమతుల్యంగా, వాస్తవ దృక్పథంతో చూడటం మంచిది. అతిగా మహిమాపరచడం లేదా ఇతరులను పూర్తిగా తక్కువగా చూడడం అవసరం లేదు. మీరు చెప్పిన గణాంకాల్లో చాలా వరకు వాస్తవానికి దగ్గరగా ఉన్న అంశాలే ఉన్నాయి, కానీ అవి ఎలా అర్థం చేసుకోవాలో కూడా ముఖ్యం. యూదు సమాజానికి చెందినవారు నోబెల్ ప్రైజ్లో గణనీయమైన శాతం సాధించారు. సుమారు 20%కి పైగా ఉండటం వారి విద్యా సంప్రదాయం, పరిశోధన దృష్టిని చూపిస్తుంది. అయితే ఈ విజయాలు కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే చెందినవి కావు. యునైటెడ్ స్టేట్స్, యూరప్ వంటి ప్రాంతాల్లో నివసించే యూదుల కృషి కూడా ఇందులో భాగమే. ఇజ్రాయెల్ నుంచి 13-14 నోబెల్ లారియట్లు ఉండటం చిన్న దేశం కోసం పెద్ద సాధనగా చెప్పుకోవచ్చు. ఇది ఆ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ, పరిశోధన వాతావరణాన్ని సూచిస్తుంది. మొత్తానికి ఇది ఒక గ్లోబల్ కమ్యూనిటీ సాధించిన విజయం అని చూడాలి. ఇక టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఇజ్రాయిల్ బలం గురించి మీరు చెప్పింది కూడా చాలా వరకు సరైనదే. 2025లో టెక్ ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా ఉండటం, ముఖ్యంగా స్టార్టప్ ఎకోసిస్టమ్ బలంగా ఉండటం వల్లే. సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఇది ప్రపంచంలో టాప్ ప్లేయర్లలో ఒకటి. అలాగే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా బలంగా ఉండటం ఆ దేశం యొక్క సైనిక సాంకేతికతకు ఉన్న డిమాండ్ను చూపిస్తుంది. అయితే ప్రపంచ నెంబర్ 1 అనే మాట అన్ని రంగాల్లో పూర్తిగా నిర్ధారించబడినది కాదు. అమెరికా, చైనా వంటి పెద్ద దేశాలు కూడా ఈ రంగాల్లో ముందున్నాయి. కాబట్టి ఇజ్రాయిల్ను చిన్న దేశమైనా అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ, డిఫెన్స్ పవర్ గా చూడటం సరైనది. కానీ ఇతర దేశాలను పూర్తిగా తగ్గించి చూడడం కంటే సమతుల్యంగా అర్థం చేసుకోవడం మంచిది. ఇజ్రాయెల్ నిజంగా రక్షణ సాంకేతికతలో ముందున్న దేశం మరియు తన ఆయుధాలను మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇది దాని ఆర్థిక, భద్రతా వ్యూహంలో భాగం. అదే సమయంలో ఇరాన్ కూడా పూర్తిగా ఆయుధాలు కొనుక్కునే దేశం మాత్రమే కాదు, అది స్వదేశంగా కూడా చాలా ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. ఇరాన్కు భౌగోళికంగా, జియోగ్రఫీ, కొన్ని వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయన్నది నిజం. పర్వతాలు, విస్తరమైన భూభాగం, ప్రాంతీయ నెట్వర్క్లు వంటివి. అయితే రష్యా ఆయుధాల వల్లే ఇరాన్ నిలబడింది అనేది పూర్తిగా నిర్ధారించబడిన వాస్తవం కాదు. ఇది చాలా క్లిష్టమైన అంశం, పలు కారణాలు కలిసి పనిచేస్తాయి. ఇక రష్యా-యుక్రెయిన్ వార్ గురించి మీరు చెప్పిన విషయాలు కూడా కొంతవరకు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాల్లాగా కనిపిస్తాయి. యుద్ధ సమయంలో కొంతమంది దేశం విడిచి వెళ్లిన సందర్భాలు ఉండొచ్చు, కానీ చాలా మంది $3,000 ఇచ్చి పారిపోయారు అనే విషయం సాధారణంగా అంగీకరించిన అధికారిక గణాంకం కాదు. వాస్తవానికి యుద్ధ సమయంలో యుక్రెయిన్లో చాలామంది పౌరులు మరియు సైనికులు తమ దేశాన్ని రక్షించడానికి నిలబడ్డారు. యుద్ధ పరిస్థితుల్లో వాస్తవాలు, ప్రచారం, ప్రొపగాండా, భావోద్వేగాలు అన్ని కలిసిపోతాయి. మొత్తానికి అంతర్జాతీయ రాజకీయాలు చాలా క్లిష్టమైనవి. ఒక దేశాన్ని పూర్తిగా బలంగా లేదా మరొకదాన్ని పూర్తిగా బలహీనంగా చెప్పడం కంటే ప్రతి దేశం తన పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటుంది అని అర్థం చేసుకోవడం మంచిది. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ప్రపంచ యూదుల్లో చాలామంది ఆ దేశంతో భావోద్వేగ అనుబంధం కలిగి ఉండటం నిజమే. అవసరమైనప్పుడు విదేశాల్లో ఉన్న కొంతమంది ఇజ్రాయిల్కి వెళ్లి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మోసద్ వంటి సంస్థలు క్రమశిక్షణ, గోప్యత విషయంలో కఠిన ప్రమాణాలు పాటిస్తాయి. అయితే ఎవరూ దేశద్రోహం చేయలేదు లేదా ప్రపంచంలో ఎవరు వారి స్థాయికి రారు అనే మాటలు పూర్తిగా నిజం కాదు. ప్రతి దేశంలోనూ, ప్రతి సమాజంలోనూ మంచి చెడులు రెండూ ఉంటాయి. ఇక ఒక జాతిని పూర్తిగా గొప్పగా, మరో జాతిని పూర్తిగా తక్కువగా చూడటం సమాజానికి మంచిది కాదు. ఇండియా లాంటి పెద్ద, విభిన్న దేశంలో కోట్లాది మంది ప్రజలు నిజాయితీగా, దేశభక్తితో పనిచేస్తున్నారు. కొంతమంది తప్పులు చేసినా అందరినీ ఒకేలా చూడటం సరైంది కాదు. దేశద్రోహులు అని లేబుల్ వేయడం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాలు ఉండటం సహజం. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఏ దేశం నుంచైనా మంచి విషయాలు, డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, యూనిటీ తీసుకోవాలి. కానీ అదే సమయంలో మన సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, చట్టాల పట్ల గౌరవం పెంచడం ముఖ్యము. సమస్యలను పరిష్కరించడానికి ద్వేషం కాదు, అవగాహన మరియు చట్టపరమైన మార్గాలే ఉపయోగపడతాయి. ఇజ్రాయెల్ నిజంగా స్టార్టప్ నేషన్ గా ప్రసిద్ధి చెందింది. సైబర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, వాటర్ మేనేజ్మెంట్, మెడికల్ ఇన్నోవేషన్ వంటి రంగాల్లో ప్రపంచ స్థాయిలో ముందుంది. 2025లో టెక్ ఫండింగ్ గణనీయంగా పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. కానీ 25% పెరుగుదలతో $15.6 బిలియన్ వంటి సంఖ్యలు వనరులపై ఆధారపడి మారవచ్చు. కాబట్టి వాటిని అంచనా గణాంకాలుగా చూడటం మంచిది. యుద్ధ పరిస్థితుల మధ్య కూడా టెక్ రంగం నిలబడటం ఆ దేశం యొక్క ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ బలాన్ని చూపిస్తుంది. ఇక ఇండియా ఇజ్రాయెల్ సంబంధాలు నిజంగా గత కొన్నేళ్లలో బలపడ్డాయి. ముఖ్యంగా రక్షణ, వ్యవసాయం, నీటి సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారం పెరిగింది. నరేంద్ర మోదీ ఇజ్రాయెల్తో సంబంధాలను ప్రాధాన్యంగా తీసుకెళ్లిన నాయకుల్లో ఒకరు. అయితే ఫిబ్రవరి 2026న ప్రత్యేక భాగస్వామ్యం ప్రకటించడం, 27 ఒప్పందాలు సంతకం కావడం వంటి వివరాలు అధికారికంగా నిర్ధారించబడిన సమాచారం కాకపోవచ్చు.
ఇవి మారే అవకాశమున్న క్లెయిమ్స్. మొత్తానికి ఇండియా ఇజ్రాయెల్ సంబంధాలు నిజంగానే బలంగా ఉన్నాయి మరియు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. కానీ ఖచ్చితమైన తేదీలు, ఒప్పందాల సంఖ్య వంటి విషయాలు అధికారిక వనరులతో ధృవీకరించుకోవడం అవసరం. ఇజ్రాయెల్ సైన్యం IDF నిజంగా బలమైనదే, ముఖ్యంగా టెక్నాలజీ, ఇంటెలిజెన్స్, ఎయిర్ పవర్ వల్ల గ్లోబల్ ఫైర్ పవర్ వంటి సూచికల్లో టాప్ 20లో ఉండటం, రిజర్వ్ ఫోర్స్ లక్షల సంఖ్యలో ఉండటం, ఇవి దాని సిద్ధతను చూపిస్తాయి. చిన్న దేశం అయినప్పటికీ మొత్తం సమాజం రక్షణలో భాగం అనే కాన్సెప్ట్ అక్కడ బలంగా ఉంటుంది. ఇండియా ఇజ్రాయెల్ సంబంధాలు గత దశాబ్దంలో నిజంగా బలపడ్డాయి. రక్షణ రంగంలో డ్రోన్స్, మిస్సైల్ సిస్టమ్స్, సర్వైలెన్స్ టెక్నాలజీ వంటి అంశాల్లో ఇజ్రాయెల్ భారత్కు ఒక ముఖ్య భాగస్వామి. అలాగే అగ్రికల్చర్ టెక్నాలజీ, నీటి నిర్వహణ, డ్రిప్ ఇరిగేషన్, స్టార్టప్ సహకారం వంటి రంగాల్లో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ కోణంలో చూస్తే ఇజ్రాయెల్తో బలమైన సంబంధాలు భారత్కు ప్రయోజనకరమే. అయితే ఎవరైనా ఇజ్రాయెల్ను విమర్శిస్తే వాళ్లు ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నట్టు అని నేరుగా చెప్పడం సరైనది కాదు. ఇరాన్ గురించి, మధ్యప్రాచ్య రాజకీయాల గురించి ప్రజలకు వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో ఇది సహజం. ఒక దేశంతో స్నేహం ఉండటం, మరో దేశంపై విమర్శలు ఉండటం, ఇవి అంతర్జాతీయ రాజకీయాల్లో భాగమే. ఇక నరేంద్ర మోదీ మరియు బెంజమిన్ నెతన్యాహు మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయనేది నిజం. కానీ 2026లో కొత్తగా చాలా డీల్స్ సైన్ అయ్యాయి వంటి వివరాలు అధికారికంగా నిర్ధారించుకోవాలి. సాధారణంగా ఈ సంబంధాలు క్రమంగా పెరుగుతాయి. ఒకే రోజులో పెద్ద మార్పులు రావు. మొత్తానికి ఇజ్రాయెల్తో భాగస్వామ్యం భారత్కు టెక్నాలజీ, భద్రత, వ్యవసాయం రంగాల్లో ఉపయోగపడుతుంది. అదే సమయంలో మనం అన్ని దేశాలతో సమతుల్యంగా సంబంధాలుంచే విదేశాంగ విధానాన్ని అనుసరించడం కూడా చాలా ముఖ్యం. ఇజ్రాయెల్ నుంచి నిజంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. క్రమశిక్షణ, సాంకేతికతపై పెట్టుబడి, భద్రతపై అవగాహన, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండే సంస్కృతి. అక్కడ విద్య, పరిశోధన, స్టార్టప్ ఎకోసిస్టంపై పెద్దగా దృష్టి పెట్టడం వల్లే చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచంపై ప్రభావం చూపుతోంది. ఈ విషయాలు ఏ దేశానికైనా ఉపయోగపడే మంచి పాఠాలు. అయితే 75 లక్షల మంది 200 కోట్ల శత్రువులను ఎదుర్కొంటున్నారు అనే విధంగా చెప్పడం వాస్తవ పరిస్థితిని చాలా సింపుల్గా, కొంత అతిశయంగా చూపిస్తుంది. అంతర్జాతీయ సంబంధాలు చాలా క్లిష్టమైనవి. అందరూ శత్రువులు కాదు, కొందరు మిత్రులు, కొందరు న్యూట్రల్ దేశాలు కూడా ఉంటాయి. అలాగే దేశద్రోహులు అనే పదాన్ని ఉపయోగించడం చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో భిన్న అభిప్రాయాలు ఉండటం దేశద్రోహం కాదు, అది ప్రజాస్వామ్యంలోని సహజ భాగం. మనకు నిజంగా అవసరమైనది ఏమిటంటే, దేశభక్తి అంటే కేవలం భావోద్వేగం కాదు, బాధ్యత కూడా. చట్టాలను గౌరవించడం, సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేయడం, ఐక్యతను పెంచడం, విద్య, టెక్నాలజీపై దృష్టి పెట్టడం, ఇవే నిజమైన దేశభక్తి. ఇతర దేశాల నుంచి మంచి విషయాలు నేర్చుకోవడం మంచిదే, కాని ద్వేషం లేదా విభజన కాకుండా అవగాహన, ఐక్యతతో ముందుకు వెళ్లడం మరింత ముఖ్యమైనది. సంక్షోభాల మధ్య కూడా అభివృద్ధిని కొనసాగించడం. ఇజ్రాయెల్ నిజంగా చిన్న దేశం అయినప్పటికీ తన టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వల్ల ప్రత్యేకంగా నిలుస్తోంది. స్టార్టప్ ఎకోసిస్టమ్, సైబర్ సెక్యూరిటీ, AI, అగ్రిటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులు రావడం వల్ల యుద్ధ పరిస్థితుల మధ్య కూడా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవు. ఇది వారి ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ బలాన్ని చూపిస్తుంది. అయితే జీడీపీ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్ వంటి సంఖ్యలు సంవత్సరానికి మారుతూ ఉంటాయి. 2026లో 5% పైనే ఉంటుంది అనేది ఒక అంచనా మాత్రమే. ఖచ్చితమైన ఫలితం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితుల్లో కూడా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం ఒక పెద్ద సామర్థ్యం. ఇది ప్లానింగ్, టెక్నాలజీ మరియు సంస్థాగత బలాన్ని సూచిస్తుంది. మనకు ఇందులో నేర్చుకోవాల్సిన విషయం, సంక్షోభం వచ్చినా అభివృద్ధిని ఆపకుండా కొనసాగించడం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, ఇన్నోవేషన్పై పెట్టుబడి పెడితే చిన్న దేశం కూడా పెద్ద ప్రభావం చూపగలదు. అదే సమయంలో ప్రతి దేశానికి తన ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని గుర్తుంచుకుని మంచి విషయాలను మన పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడం ముఖ్యమైనది.